ప్రభునామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరాంతపు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇది 5వ రాత్రి. మరి గడిచిన 4 రాత్రులు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కృతజ్ఞత కొరకు దేవుడు ఎంతగానో సిద్ధపరిచి ఉన్నాడు, ఇంకా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంత్యదినాలలో కృతజ్ఞత లేని వారు ఉంటారని బైబిల్ చెప్తుంది. కానీ ఆ లిస్టులో మనము ఉండకుండా దేవుడు మనల్ని బయటికి లాగినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారంగానే ఉండటానికి మనము ఇష్టపడదాం. కృతజ్ఞత అనేది మన జీవితంలో అలవాటుగా మారాలి, అలవాటైపోవాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అనేది మనకు అనుదినము కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఆ కృతజ్ఞత అనేది మనకు అలవాటైపోవాలి. ఏదో ప్రత్యేకంగా కృతజ్ఞత అనేది ఒకటి ఉన్నది కదా, కృతజ్ఞత చెల్లించాలి కదా అనే స్థాయిలో మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత అనేది ఒకటి ఉన్నది కదా, కృతజ్ఞత నా అలవాటు, దాన్ని నేను ప్రత్యేకంగా కృతజ్ఞత అనేది ఒకటి ఉన్నది కదా, నేను కృతజ్ఞతలు చెల్లించాలి కదా, అది నా అలవాటుగా మరి ఉదయం లేచిన తర్వాత దేవుని బిడ్డలమైన మనందరము మంచం మీదో మంచము దిగో మోకరిస్తాం. మన పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత బయటికి వెళ్తాం, బ్రష్ చేసుకుంటాం. ఇలాగ మొదలవుతాయి. ప్రతిదినము కొన్ని పనులు మనకి అలవాటు. అది ఎవరు ఇక చెప్పక్కర్లా, అది మన రక్తంలో కలిసిపోయినాయి. ఆ అలవాటులు ఇక మనం ఒకటి అలవాటు అయ్యిందంటే అది ఇక మన నుండి ఎవరు తీసివేయలేరు. దేవునికి స్తోత్రం. హ్యాబిట్ ఒకటి అలవాటు అవ్వాలి. అది అలవాటు అయిన తర్వాత ఇక దానిని మన నుండి ఎవరు దూరం చేయలేరు. కొంతమందికి కాఫీ తాగే అలవాటు, కొంతమందికి టీ తాగే అలవాటు. ఇలాగా కొన్ని అలవాట్లు ఏ విధంగా మన యొక్క జీవితంలో భాగమైపోయినాయో కృతజ్ఞత అనేది మనకు అలవాటైపోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది వారి జీవితాల్లో ఉన్న ఒక సమస్య ఏమిటంటే, చిన్న ఒక లోపం ఏమిటంటే, కృతజ్ఞత ఉంటుంది కానీ ఎప్పుడూ వ్యక్తపరచరు. కృతజ్ఞతను వ్యక్తపరచకపోవడం అంటే బహుమతిని మూట కట్టి ఇవ్వకపోవడం. కృతజ్ఞతను వ్యక్తపరచకపోవడం అంటే ఎలాంటిదో తెలుసా? బహుమతి ఇవ్వాలని మూట కట్టి, చెప్పండి, ఇవ్వకపోవడం. అయ్యో, ఈ బహుమతిని నేను ఆయన పెళ్ళికి ఇవ్వాలనుకున్నాను కానీ పెళ్ళికి ఇవ్వలేదు. అయ్యో, ఈ బహుమతి వారి పుట్టినరోజుకి ఇద్దామనుకున్నాను, ఇవ్వలేదు. అలాంటిదన్నమాట. నీ లోపల కృతజ్ఞత ఉన్నప్పుడు దానిని వ్యక్తపరచాలి. దేవునికి స్తోత్రం. నీ లోపల ఉన్న కృతజ్ఞతను తెలియపరచాలి. నిన్న ఒక స్టోరీ విన్నారు మీరు. ఒక గ్లాసు పాలతో బిల్లు పూర్తిగా చెల్లించబడింది. ఒక గ్లాసు పాలతో బిల్లు పూర్తిగా చెల్లించబడింది కదా. నిన్న విన్నవారికి మీకు స్టోరీ అంతా గుర్తొచ్చింది. కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్న సమయం అది. దేవునికి స్తోత్రం.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, నీవు నాకిచ్చిన ఆ గ్లాసు పాలు నేను మర్చిపోలేనమ్మా. కృతజ్ఞతను వ్యక్తపరచాలి ప్రియులారా. ఏ దినమైతే మనము కృతజ్ఞతతో ఆరంభిస్తామో ఆ దినమున దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము కృతజ్ఞతతోనే ముగించే ఆశీర్వాదం వస్తుంది. ఒక దినాన్ని కృతజ్ఞతతో నువ్వు ప్రారంభిస్తే, ఒక దినాన్ని కృతజ్ఞతతో నువ్వు ఆరంభిస్తే, ఆ దినము ముగింపు కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు ఎంతో అవకాశం ఇస్తాడు. ఆ దినమంతటిలో కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించే అనేకమైన అనుభవాలు నీకు ఎదురవుతాయి. ఆ రోజు ముగింపు ఏంటో తెలుసా? థ్యాంక్ యూ యేసయ్యా. దేవుని బిడ్డలారా, నువ్వు కృతజ్ఞతతో ప్రారంభించటము నేర్చుకుంటే కృతజ్ఞతతో ముగించగలుగుతావు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం. నా జీవితంలో ప్రభు ఎల్లప్పుడూ కృతజ్ఞత నది అది ప్రవహించాలి. ఈ నది ఎప్పటికీ ఎండిపోకూడదు. మన దేశంలో కొన్ని నదులు ఉన్నాయి. ఆ నదులు కొన్ని ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటాయి, కొన్ని నదులు ఎండిపోతాయి. నీ నుండి వచ్చే కృతజ్ఞత నది ఎప్పుడూ కూడా అది వేసవి కాలమైనా ఏ కాలమైనా ఆ నదిలో మాత్రము ఆ ప్రవాహం మాత్రం ఆగదు. ఆ ప్రవాహము ప్రవహిస్తూనే ఉండాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారా? వారు నా ప్రజలు. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానన్నాడు. హల్లెలూయా. 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని చేతులు పైకెత్తి, తండ్రి నీకు కృతజ్ఞతలు. ఈ 5 ఈ 2 ఉన్నాయి అంటే అవి నీవిచ్చినవేనయ్యా, నీవిచ్చినవి గనుక ఇదిగో నేను కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలా. ఇవి సరిపోవు. వాస్తవానికి ఇవి ఇక్కడ ఉన్న ప్రజలకు అసలు ఏ మాత్రము కూడా అవి, కానీ ఉన్నదానిని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీవు అనుగ్రహించినది ఇదే కదా, ఈ జనులలో నుండి నా శిష్యులు తీసుకొచ్చింది ఇదే కదా, మా దగ్గర ఇప్పుడు ఉన్నది ఇదే కదా, ఈ ఉన్నదానిని బట్టి నీకు కృతజ్ఞతలయ్యని ఎప్పుడైతే ప్రభువు చెప్పి ఆ రొట్టెలను విరిచి పంచమన్నాడో అవి వృద్ధి అవుతూనే ఉన్నాయి. కృతజ్ఞత నీకు ఉన్నదానిని చాలినంతగా మార్చగలదు. కృతజ్ఞత మనము ఎంత ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభిస్తామో దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి ప్రభు యొక్క జీవితంలోనే మనము ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మీకు మొన్న జ్ఞాపకం చేశాను, ఇక వాటిలోకి వెళ్ళను. కృతజ్ఞత అద్భుతాలకు అయస్కాంతము లాంటిది. దేవునికి స్తోత్రం. నిత్యము మనము కృతజ్ఞత కలిగి ఉండే ఆ అలవాటును చేసుకుందాం. ప్రభువా, నాయనా, నా ఎదుట ఉన్న వారితోనూ నీతోనూ నేను కృతజ్ఞతగానే జీవించాలనుకుంటున్నానయ్యా. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నేను కృతజ్ఞత కలిగి నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను నాయన. ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఒక చిన్న గుడిసె వేసుకొని జీవనము చేస్తా ఉన్నది. ఆమె గుడిసె పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నదంట. ఈ వృద్ధురాలు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆమె పేదరాలైనను నిరుత్సాహము అనేది ఆమెలో ఉండేది కాదు. ఎప్పుడు సంతోషంగా ఉండేది. మీకు కూడా ఇష్టమేనా ఎప్పుడు సంతోషంగా ఉండటం అంటే?
లేదా? ఇష్టమేనండి? చెప్పండి, ఇష్టమే అని కష్టమా? ఇష్టమే. ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, ఫిలిప్పి 4:4లో? ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి. ప్రభువుని బట్టి మనము ఆనందించే వారముగా, సంతోషించే వారముగా ఉండాలి. ఆ గ్రామములో ఆ వృద్ధురాలు ఉన్నంత సంతోషంగా ఎవరు లేరేమో అన్నట్లుగా ఎంతో సంతోషంగా ఆ గుడిసెలో ఆమె జీవనం చేస్తూ ఉండేదంట. అయితే ప్రతిరోజు కూడా ఆమె బయటికి రాగానే, ప్రొద్దున్నే బయటికి రాగానే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి, మామిడి చెట్టుకి థ్యాంక్ యూ చెప్పి, ఎవరికండి? మామిడి చెట్టు, నీకు చాలా కృతజ్ఞురాలను నేను, నువ్వు ఉన్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానని మామిడి చెట్టుకి కృతజ్ఞతలు చెల్లించేదంట. ప్రతి దినము కూడా ఆ మామిడి పళ్ళు తీసుకొని తింటూ, ఇంకా కొన్ని ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా పంచి ఇస్తూ ఉండేది. సో ప్రతి దినము ఆమె ఈ మామిడి చెట్టుకి థ్యాంక్ యూ చెప్తూ, మంచి నీడనిచ్చావు నిన్న, పగలంతా నాకు మంచి నీడనిచ్చావు, అలాగే నిన్న కొన్ని ఫలాలు ఇచ్చావు, మరలా ఈరోజు కూడా నువ్వు నాకు నీడనివ్వబోతున్నావు, ఫలాలు ఇవ్వబోతున్నావు, అందును బట్టి థ్యాంక్స్ అని చెప్పి అలా ప్రతి దినాన్ని కూడా అలా గడుపుతూ ఉండేది. ఒకరోజు ఆమె ఎదురుగా పట్టణం నుంచి వచ్చి ఎదురు ఇంటిలో ఒక యవనస్తుడు, రవి అనే యవనస్తుడు ఉండటం ప్రారంభించాడంట. ఈమె చేస్తున్న పని చూసి చాలా చులకనగా మాట్లాడాడంట. నవ్వి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఏడు ప్రతిరోజు చూస్తున్నాను, పొద్దున్నే లేచి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు? మామిడి చెట్టుతో మాట్లాడుతున్నావు. మామిడి చెట్టు నీకు చాలా థ్యాంక్స్ అంటున్నావు. నీకేమైనా బుద్ధి ఉందా? అసలు ఆ మామిడి చెట్టు నీ మాటను గ్రహించగలదా అన్నాడంట. బాధేస్తుందా? బాధేయదండి? ఆ మామిడి చెట్టు నీ మాట ఏమన్నా వింటదా? దానికి ఏమైనా ప్రాణం ఉందా? నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి, నేనైతే ప్రతి నిమిషము చాలా బిజీగా ఉంటాను, నేనైతే ప్రతి నిమిషము నా యొక్క ప్రోగ్రామ్స్ని సెట్ చేసుకొని, నాకున్న ఆ దినపు ప్రణాళికను నేను చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను అన్నాడండి. అప్పుడు ఆ వృద్ధురాలు చాలా నెమ్మదిగా నవ్వుతూ అతడితో అన్నదంట, అయ్యా, నువ్వు ఒక విషయం తెలుసుకో, నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నాను కదా, ఆ చెట్టు నా మాటలు వింటదని, నన్ను గ్రహిస్తుందని కాదు, దానిని నేను కలిగి ఉన్నందుకు నిత్యము దానిని గుర్తు చేసుకుంటూ, నా దగ్గర నాకు ఏమున్నదో జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అందంట. అర్థం కాలేదు చాలామందికి. చెట్టు నన్ను గ్రహిస్తుందని కాదు కానీ, నేను కలిగి ఉన్నదాన్ని గుర్తించి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రతిరోజు. నాకు ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు వలన నాకు ఫలం వస్తుంది, ఆ చెట్టు వలన నాకు నీడ వస్తుందన్న అని నేను ఆ కృతజ్ఞతను తెలియపరచటానికి, ఆ చెట్టు గ్రహిస్తుందో గ్రహించదో కాదు, నాలో నాకు ఏమున్నదో గుర్తించి మర్చిపోకుండా, దేవుని స్తోత్రం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ప్రియులారా, నిజంగా ఆ రోజు అతనికి ఆ వృద్ధురాలు చెప్పిన ఆ మాటను బట్టి అతని కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నదానిని బట్టి కృతజ్ఞత చూపించే వ్యక్తిగా లేడు. ఎప్పుడు ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలనే పరిగెత్తే జీవితం. కానీ తనకి ఏమున్నదో చూసుకోలేనటువంటి ఆ యొక్క గుడ్డితనంలో బ్రతుకుతున్న ఆ యవనస్తుడికి ఆమె పాఠం నేర్పించింది. మనం మన పరిస్థితి, మనకది అలవాటుగా మారితే, దేవుడా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితము
దేవుడా నాకు ఈ జీవితంలో నీవిచ్చినటువంటి కుటుంబము, దేవుడా నాకు ఈ జీవితంలో నీవిచ్చిన రక్షణ భాగ్యము, దేవుడా నాకు నా జీవితంలో నువ్వు అనుగ్రహించిన ఈ సంఘము లేకపోతే సహవాసము, ప్రభు నీవిచ్చిన నీ ఆత్మ, మనం ఎప్పుడూ గుర్తిస్తూ ఉండాలి దేవుడు ఏమిచ్చాడో. దేవుడు ఏమి ఇవ్వలేదు నాకు, దేవుడు ఏం చేయట్లేదు అంటారు చాలామంది. అనేక సార్లు కృతజ్ఞతలు చెల్లించమంటే 1-2 మాటలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ విజ్ఞాపనలోకి వెళ్ళిపోతారు. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి. అమ్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. ఈరోజు ప్రభు యొక్క ఆరాధన దినము, ఆదివారం మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఎవరైనా ఇద్దరు స్తుతులు స్తోత్రాలు చెల్లించండి అంటే ఏదో 2 మాటలు స్తుతులు స్తోత్రాలు చెప్పిన తర్వాత సింపుల్గా విజ్ఞాపనలోకి వెళ్ళిపోతారు. ఏం చేయగలం, వాళ్ళని ఆపలేం కదా మధ్యలో. నేర్చుకున్న రోజుకే నేర్చుకుంటారులే అని. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అంటే విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించమంటే ఏం చేయాలి? అది మనకు తెలిస్తే కదా. అది దేనికి కృతజ్ఞతలు చెల్లించాలో మనకు అర్థమవుతుంటే కదా. ఆ సబ్జెక్ట్ మన లోపల లేదు, మన హృదయంలో లేదు. దేవుడు ఏమి ఇచ్చాడో, మన జీవితం ఏంటో, మన యొక్క ఇప్పుడు మనం ఏమి అనుభవిస్తున్నామో, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఆయన మాట మనల్ని ఎలా సరిచేస్తుందో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన సర్వోన్నతుడు. ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడుగా, సింహాసనాసీనుడుగా ఉన్నాడు. ఆయన చుట్టూ దూతలు ఉన్నారు. ఇదంతా మనకి జ్ఞాపకం వస్తే కదా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించడం. ఆయన మనకేమి చేశాడో కృతజ్ఞతలు చెల్లించలేని వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే అలాగే చేయాలి. లేదా ఇంట్లో ప్రాక్టీస్ చేసి రండి, తప్పేముంది. ఇంట్లో అలవాటు చేసుకోండి. నేను ఒక 15 నిమిషాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కళ్ళు తెరిసే స్తుతించండి. మీకు తెలియాలి మీరు ఏం చెబుతున్నారో. మీరు 1 నిమిషంలో ఆగిపోయారా, అర నిమిషంలో ఆగిపోయారా, లేదా గబక్కిన మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నారా? ప్రభువా మా ఇంట్లో అది లేదు, ప్రభువా ఇదిగో మోకాలు కొంచెం చూడయ్యా, ప్రభువా ఇదిగో నాయనా అది సహాయం చేయి, ఇదిగో దానిలోకి వెళ్ళిపోతున్నారా? దేవుని నిజంగా స్తుతించగలుగుతున్నారా, కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నారా అనేది చెక్. దేవునికి స్తోత్రం. ఈ 4 రాత్రులుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విన్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. ఓహో ఇదా, దీనిని బట్టా నేను కృతజ్ఞతలు ఇదిగో దీనిని బట్టి, ఇదిగో ఈ వ్యక్తి, ఈ సాక్ష్యం. ఓకే దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దినవృత్తాంతాల 2వ గ్రంథము, మొన్న కొంచెము దీన్ని టచ్ చేశాము. ఈ సందర్భాన్ని 20వ అధ్యాయం 10వ వచనము. ఇశ్రాయేలీయులు చదవమ్మా. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. చాలండి. రాజైనటువంటి యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతున్న మాట ఇది. అయ్యా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు కొందరితో యుద్ధము చేయకుండా మమ్మల్ని ఆపు చేశావు. మేము ఐగుప్తులో నుండి నీవు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము కొరకై మేము వస్తూ ఉండగా మా ప్రయాణములో అనేక మంది జాతులను, అనేక మంది దేశాలను మేము దాటి వచ్చేటప్పుడు నీవు అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ శాయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. ఏమి చేయనీయలేదంట? వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, ప్రక్క నుండి వెళ్ళిపోండి, వాళ్ళతో మీకేం పని లేదు. మీకు నేను వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి వైపు వెళ్ళండి.
అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ, ఇంకెవరితో కూడా మీరు గొడవ పడద్దు. దేవుని స్తోత్రం. మనం కూడా కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఆడుకోవటానికి వెళ్ళేటప్పుడు, ఇంకేదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాం కదా. ఏ నాన్న, నువ్వు ఏమాత్రం కూడా ఎవరితో కూడా ఏమి గొడవ పడొద్దు, ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నువ్వు మాత్రము మౌనంగా ఉండు, తిరిగి మరలా నువ్వు వాళ్ళని అనొద్దు, వాడు ఒక దెబ్బ వేస్తే మళ్ళీ నువ్వు ఒక దెబ్బ వేస్తే పెద్దదైద్ది, జాగ్రత్త అని ఎన్నో జాగ్రత్తలు చెప్తాం కదా. వీరు వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఈ యొక్క యెహోషాపాతు రాజు ఆ విషయాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వే కదయ్యా అమ్మోనీయులతో, మోయాబీలతో, వాళ్ళతో వీళ్ళతో యుద్ధానికి వెళ్ళొద్దని మమ్మల్ని ఆప్ చేసావు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుంది? అమ్మోనీయులు, మోయాబీలు, మోయోనీయులు వీళ్ళందరూ కలిసి గుంపు కూడి మమ్ములను లేకుండా చేయాలని, నీవు మాకిచ్చినటువంటి ఈ వాగ్దాన భూమిలో మేము నిలబడకుండా చేయాలని, మమ్మను నాశనం చేయాలని చెప్పి వాళ్ళు యుద్ధం పూనుకున్నారు. నువ్వేం చేసావు ఒకప్పుడు? ఈ రోజు ఎవరైతే మాకు శత్రువులుగా వచ్చి నిలబడ్డారో, ఈరోజు మా మీదకి దాడి చేయటానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారి విషయంలో ఒకప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నావయ్యా? యుద్ధము చేయొద్దన్నావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యుద్ధము చేయొద్దన్నావు. ఇప్పుడు వాళ్ళే వచ్చి మాతో యుద్ధం చేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి? వాళ్ళందరూ కలిసి ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటించారు. మా పరిస్థితి ఏంటి? మేము స్వతంత్రించుకొనవలెనని 11వ వచనము చూడండి. నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. దేవునికి స్తోత్రం. అయ్యా, మేము చేసిన దానికి ప్రత్యుపకారము వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడయ్యా, ఒకసారి చూడు. మా దేవా, 12వ వచనంలో, నీవు వారికి తీర్పు తీర్చవా. దేవునికి స్తోత్రం. నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయు. ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత యథార్థమైన ప్రార్థన. యెహోషాపాతు రాజు ప్రభు సన్నిధిలో ఎంత చక్కగా ప్రభువా, ఒకప్పుడు ఎవరితోనైతే మేము యుద్ధము చేయలేదు, వారు ఇప్పుడు యుద్ధానికి వచ్చారయ్యా. వాళ్ళు మాకు ఈ ప్రత్యుపకారము చేస్తున్నారు. అనేక సార్లు మన జీవితంలో కూడా మనము అనేకులను కరుణిస్తాం, తిరిగి వాళ్ళు కరుణించరు మనల్ని. అవునా? మనం అనేకులకు ఉపకారం చేస్తాము, వాళ్ళు తిరిగి ఉపకారం చేస్తారేమో, కృతజ్ఞత కలిగి ఉంటారేమో అనుకుంటాం. కృతజ్ఞత కాదు కదా, ఉపకారం కాదు కదా, అపకారం చేస్తారు. ఉపకారమునకు ఏ కారం చెప్పండి? కొంచెం సంతోషంగా ఉండండి. చాలా బాధగా కనిపిస్తున్నారు కొంతమంది. పొద్దునంతా పనిచేసి వచ్చాము, ఇక్కడ కూర్చోవలసి వచ్చింది అన్నట్టుగా. ఉపకారమునకు అపకారము చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభువా, అదే జరుగుతుంది. మరి అది జరుగుతున్నప్పుడు నీవు వారికి తీర్పు తీర్చవా? మాకు ఈ విధముగా ప్రత్యుపకారం చేస్తున్నారే, నువ్వు వారికి తీర్పు తీర్చవా అని అంటూ, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకేం లేదు, శక్తి లేదు. దేవునికి స్తోత్రం. మాకు శక్తి లేదు ప్రభువా, మేము శక్తి లేని వారము నాయన, మేము బలము లేని వారమయ్యా. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? దేవునితో మాట్లాడే విధానం చూసారా? అయ్యా, నా శరీరములో ఏ మాత్రము శక్తి లేదయ్యా, అయినను నీ సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉన్నదయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? మన ఎందుకు రాలేదంటే శక్తి లేదని చెప్తాం మనం వచ్చి. ఏం చెప్తాం? మొన్న 2 వారాల నుంచి ప్రార్థనకి రాలేకపోయాను, ఎందుకంటే నాకు చాలా బలహీనత వచ్చేసిందంట. దుష్టుడండి, ఆడు సాతాను.
నన్ను చాలా చాలా శోధించాడు, అందుకే రాలేకపోయాను, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను. ఆ దుష్టుడు నా మీద ఒకటే ఒకటే. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, నిజముగా తండ్రి, వారితో అయితే పోరాడే శక్తి మాకు లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. యుద్ధం మాత్రం తప్పేటట్టుగా లేదు. అందుకే నీకు మొరపెడుతున్నాం. శక్తి లేని మాకు నువ్వు సహాయం చేస్తావని నమ్మకం ఉన్నది. ఇలాంటి ఇలాంటి గొప్ప విస్తారమైన ఈ సైన్యముతో పోరాడేటటువంటి, ఎదిరించగలిగినటువంటి శక్తి నువ్వు మాకు ఇవ్వగలవు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువా, నీ సన్నిధిలో యెహోషాపాతు రాజు యోధా వారందరితో ఒక ప్రకటన చేయించాడు. అందరూ ఉపవాసం ఉండమన్నాడు. దేవుని స్తోత్రం. సమస్య రాగానే ఏం చేశాడండి? ఆ, ఏ సిరియా వాళ్ళకో ఫోన్ చేసి, అయ్యా మాకు సమస్య వచ్చింది, ఇదిగో 3 దేశాలు మా మీదకి వచ్చినాయి, నువ్వు గనక మా పక్షాన వచ్చి నిలబడతావా అని చెప్పి అలా చేయలా. ఇంకొకరి సహాయం అడగలా. దేవుని సన్నిధిలో ప్రభువా, మమ్మల్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఇంకా అద్భుతమైన మాట మాట్లాడతాడు ఆయన. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించను. దేవునికి చప్పట్లు కొడదాం. ఏమంటారండి మనుషులు కొన్నిసార్లు? దిక్కున్నవాడికి చెప్పుకోపో అంటారు. ఎవరికి చెప్పాలంట? దిక్కున్నవాడికి చెప్పాలంట. మన దిక్కు ఎవరు మరి? నిజమేనా? నిజమా కాదా? నిజమైతే బాగుండు. దేవుని స్తోత్రం. నీవే మాకు దిక్కు. యెహోషాపాతు రాజు చెప్తున్న మాట, నీవే మాకు దిక్కయ్యా, ఇంకెవరున్నారు మాకు? చేస్తే నువ్వు సహాయం చేయి, లేకపోతే వాళ్ళ చేతిలో దొరుకుతాము, మా ప్రాణాలు అప్పగించుకుంటాం. మేమేమైపోయినా సరే నీ ఇష్టమే, నీకు మాత్రం మేము అప్పగించుకుంటున్నాం. నువ్వు వాళ్ళకి మమ్మల్ని అప్పగిస్తావో, వాళ్ళ మీద మాకు విజయం ఇస్తావో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు. ఎప్పుడైతే ఈయన ఇంత అద్భుతమైన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రభువా మా పరిస్థితి ఏంటని విచారిస్తూ ఉన్నాడో, వెంటనే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి దిగి వచ్చిందంట? యహాజీయేలు. ఎవరి మీద దిగి వచ్చింది? యహాజీయేలు. యహాజీయేలుకి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి రాగానే ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా ఏం చేయాలా? ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? రిపోర్ట్ చూడగానే ఏమంటాడు? భయపడొద్దు అంటాడు. ఏదైనా అక్కర రాగానే, అవసరత రాగానే ఏమంటాడు దేవుడు? భయపడకండి. ఎప్పుడంటాడు? మనం ఆయన దగ్గర విచారిస్తే, ఆయన సన్నిధిలో కూర్చొని మొరపెడితే. అంతేగాని మనం ఆయనతో కనెక్షన్లో లేకుండా ఏది భయపడకూడదని చెప్పట్లేదుగా దేవుడు అనొద్దు. ఎవరికి చెప్తాడు ఆయన భయపడకూడని? ఎవరైతే నిజంగా ఆయన మీద ఆధారపడుతున్నారో, ఎవరు నిజంగా ఆయన ఆశ్రయిస్తున్నారో, ఎవరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఇంకా వీలైతే ఉపవాసం ఉండి అడుగుతున్నారో, వారి కోసం వచ్చే వాయిస్, ఆ వారి దగ్గరకు వచ్చేటటువంటి స్వరం ఎలాగ ఉంటుంది? భయపడొద్దు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, భయపడొద్దు. నువ్వు మొరపెట్టుకుంటున్నావు కదా, భయపడవద్దు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే జరిగించును. అంటే దేవుడు పైనుండి దిగి వచ్చి కనబడేటట్టుగా, అందరికీ కనబడేటట్టుగా ఆయన కూడా కత్తులు తీసుకొని వచ్చి, ఆయన కూడా ఆయుధాలు తీసుకొని వచ్చి యుద్ధం చేస్తాడా? దేవుని యుద్ధాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన యుద్ధమే అద్భుతము. ఆయన యుద్ధమే అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడే జరిగించును అని అంటూ 16వ వచనం చదవమా.
రేపు వారి మీదికి పోవుడి. ఉమ్, వారు జీజు అను ఎక్- ఎక్కుడు మార్గమున వచ్చుదరు. ఆ, మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఆ, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఆ. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. ఉమ్. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చాలు. యుద్ధ పంక్తులు తీర్చి మీరు ఉండండి, యుద్ధ భూమిలో నిలబడండి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉండాలి మనం? యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ భూమిలోనే ఉండాలి, పారిపోకూడదు. అర్థమైందండి? యుద్ధం వచ్చింది కదా అని పారిపోకూడదు. పారిపోతే సంహరించబడతావు. యుద్ధ భూమిలోనే నిలబడాలి, కానీ యుద్ధం మాత్రం చేయొద్దు అంటున్నాడు దేవుడు. మీరు పోట్లాడవలసిన అవసరత లేదు, కానీ మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవుని చప్పట్లు కొడదాం. మీతో ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు ఉన్నాడు. మీతో ఉన్న దేవుడు మీకు రక్షణ దయచేయబోతున్నాడు గనుక, మీతో ఉన్న దేవుడు మీకు రక్షణ అనుగ్రహించబోతున్నాడు గనుక భయపడొద్దు. ఆ రక్షణను చూడటానికి కళ్ళు సిద్ధంగా ఉంచుకోండి. దేవుని స్తోత్రం. ఈ మాట చదివిన వెంటనే మీకు ఒక సందర్భం గుర్తు రావాలి. చాలామంది మనసులో అది వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. చెప్పొద్దు. వచ్చిందా ఎవరికన్నా? ఊరికే చేయి చూపించండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. దేవునికి స్తోత్రం చేయలేదాం. ఫరో సైన్యము వెనక నుండి తరుముచూ ఉండగా ఐగుప్తులో నుండి వస్తున్నటువంటి ఇశ్రాయేలీల విషయంలో అన్ని దిక్కులు కూడా మూసివేయబడ్డాయి. వీళ్ళు తప్పించుకొని పారిపోవుటకు ఎటు కూడా త్రోవలేదు. ఉందా? కొన్నిసార్లు ఇరుక్కుపోయాను రా బాబు అనుకుంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? ముందుకు వెళ్ళలేను. ఎప్పుడైనా ఇరుక్కుపోయారు అలాగా? ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను, నేను ఇరుక్కుపోయాను. కొన్ని గుర్తు వస్తున్నాయి ఈ మాటలు చెప్తుంటే. అయ్యో ప్రభువా, ఇది పర్వాలేదనుకొని నేను ముందుకు వస్తే నేనేంటి ప్రభు, ఇప్పుడు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి చాలా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసిన సందర్భాలు నాకు గుర్తొస్తున్నాయి. ఇశ్రాయేలీలు ఇరుక్కుపోయారు. అందుకే ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని ఐగుప్తులోనే ఉంచితే బాగుండేది కదయ్యా మోషే, ఎంత పని చేసావయ్యా, మమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి వచ్చావు, పెద్ద నాయకుడుగా నిన్ను నువ్వు చూపించుకున్నావు, ఐగుప్తులో నీ పవర్ చూపించావు, ఇక్కడ ఏమైంది చూడు, ఇప్పుడు నీ పవర్ కాస్త ఇప్పుడు పవర్లెస్ అయిపోయింది. మమ్మల్ని ఇప్పుడు ఐగుప్తులో సమాధులు లేవన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చంపి ఇప్పుడు మేము ఇక్కడ సమాధి పాలు. చూసారా వాళ్ళ యొక్క మాటలు? మోషే మీదకి కర్రలు రాళ్ళు ఎత్తే స్వభావం కలిగినటువంటి కఠినమైనటువంటి మనుషులాళ్ళు. దేవుని మీద, దేవుని కార్యాలు ఎన్ని చూసినా పిల్లి పాలు తాగి నేను ఎప్పుడు తాగాను అన్నట్టుగా మర్చిపోయిద్దంట. వెంటనే మర్చిపోతారు దేవుని కార్యాలు. ఎప్పుడు కూడా వాళ్ళకి అదొక క్రొత్త అధ్యాయం వలె, జీవితంలో ఇంతవరకు నాకు ఇలాంటి సమస్యలు రాలేదన్నట్టుగా ప్రవర్తిస్తారు.
ఫస్ట్ టైము అమ్మో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అసలు నా జీవితంలో ఇంతవరకు నాకు ఇలాంటి సమస్య రాలేదన్నట్టు ఉంటారు. ఏది ఇంతకుముందు దేవుడు ఎన్నో విషయాల్లో వాళ్ళతో తోడుగా ఉండి సహాయం చేసినా అంతే. మనం అలాగే ఉంటున్నామా? చెప్పండి దేవుని బిడ్డలారా. మేము ఉండం ప్రభు అలా అని చెప్పండి. మేము అలా ఉండం ప్రభు అని చెప్పండి. అందుకే మోషే అన్నాడు, మీరు అసలు ముందు మాట్లాడటం ఆపేసేయండి, ఊరకుండండి, సైలెంట్గా ఉండండి. మన కోపం వస్తే పక్కన వాళ్ళు ఏమంటాం? సైలెంట్గా ఉండండి. ఎందుకు ఈ విషయం కొరకు ఇంత మాట్లాడుతున్నారేంటి మీరు? ఈ సమస్యకు పరిష్కారము మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిష్కారం వచ్చిందా? మీరు ఊరకనే ఉండి చూడండి. దేవుని స్తోత్రం. యెహోవా అనుగ్రహించు రక్షణను చూడండి. ఎప్పుడైతే వాళ్ళు నోరు మూసారో అప్పుడు ఈయన నోరు తెరిచి, ప్రభువా నన్నేం చేయమంటావు? దేవునికి స్తోత్రం. ప్రభువా నన్నేం చేయమంటావు అని ఎప్పుడైతే మోషే దేవునికి మొరపెట్టాడో, మోషే నాకెందుకు మొరపెడుతున్నావు నువ్వు? నీ చేయి చాపు సముద్రం మీద. దేవునికి స్తోత్రం. అనేక సార్లు ఐగుప్తులో చాపావు కదా, అనేక సార్లు నీ కర్ర ఎత్తమన్నప్పుడు ఎత్తావు కదా, అనేక సార్లు నీ కర్రను చాపమన్నప్పుడు చాపావు కదా, ఎన్ని అద్భుతాలు చూసావు. ఇప్పుడు కూడా ఇదేం కొత్తదేం కాదు. ఇప్పుడు ఏం చేస్తావు? సముద్రం వైపు నీ చేతిని చాపు. చాపాడు. చరిత్రలో ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అన్నట్టుగా సముద్రం విషయం, బైబిల్లో నదులు కూడా దారిచ్చాయి. దేవునికి స్తోత్రం. సముద్రం విషయంకి వచ్చేటప్పటికి 2 పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరిన నేల కనపడింది, వాళ్ళకి దారి కనపడింది. ఇరుక్కుపోయాంరా బాబు, మేము ఎటు వెళ్ళాలి అనుకున్న వారికి కనబడని దారి, అప్పుడు దాకా తెలియని దారి. సముద్రములో కూడా దేవుడు నా కోసం ఒక దారి పెట్టాడు. ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్క ఇబ్బందిలో, కష్టంలో, శ్రమలో కూడా మనకు ఒక త్రోవ చూపించగలిగిన వాడు దేవుడు. ఏబే సంతోషం లేదు మీకు? మీకు వద్దులే, మీకు జరగకూడదు. సంతోషంగా చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే అయ్యో నేను ఇరుక్కుపోయాను అన్నప్పుడు, ప్రభువా అని నువ్వే నా దిక్కు అంటే ఆయన భయపడవద్దు. నేను నీకు సమస్య రాకముందే దానికి పరిష్కారము, జవాబు నా దగ్గర ఉంచుతాను. వీరొచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఇరుక్కుపోతారని చెప్పి తెలీదా దేవుడికి? అమ్మా తెలుసా తెలీదా? దేవుడి దగ్గర జవాబు లేదా? నీకు ఆకలి వేయకముందే నీ ఆహారం సిద్ధంగా ఉంటుంది, కానీ ఆహారం నీ కళ్ళకు కనపడదు. ఆహారము నాకు లేదు అని ఏడుస్తూ ఉంటావు, బాధపడతా ఉంటావు, కానీ ఆహారము ఉన్నది. నీ కళ్ళు దేవుడు తెరిపించినప్పుడు ఆహారం కనపడుతుంది. హాగరు పరిస్థితి చూడండి. నీళ్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? పక్కనే ఉన్నాయి. పిల్లవాడిక చావ సిద్ధమయ్యాడని చెప్పి ఎంతగానో ఏడుస్తుంది హాగరు. అయ్యో నా కుమారుడి చావు నేను చూడలేను, ఇలాంటి సమస్య నా జీవితంలో ఎదుర్కొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు, నేను కల్లో కూడా ఊహించలేదు. ఈ బిడ్డ చావు నేను చూడలేనని చెప్పి అతని యొక్క కేక కూడా వినబడనంత దూరం వెళ్ళి కూర్చుంది. ఏడుస్తుంది. ఓ హాగరు, ఎందుకమ్మా ఏడ్చేది? ఇదిగో నీటి బొగ్గ నేను సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందుకే ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఇరుక్కుపోయామని అనుకుంటాం, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించే బిడ్డలకు ఆయన ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడు. ఎన్నోసార్లు నా జీవితంలో అనవసరంగా అడుగు వేశాను, అయిపోయింది నా జీవితం, ఇంతటితో నా సేవ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్న ప్రతిసారి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు నమ్మకూడదు? ఆయన మన దిక్కు అయినప్పుడు
ఎటువంటి యుద్ధమైనా, ఎటువంటి పోరాటమైనా సరే మనం యుద్ధ భూమిలో నిలబడి, ఇదిగో నిలబడ్డానయ్యా, నేనేం చేయలేను, అంతా నువ్వే చెయ్యి. దేవునికి స్తోత్రం. నేనేం చేయలేను ప్రభువా. యెహోషాపాతు రాజుకి జవాబు వచ్చేసింది. యహాజీయేలు అంటున్నాడు కదా, భయపడకండి, యుద్ధం మీరు కాదు, యుద్ధ భూమిలో నిలబడండి అంతే, పోట్లాడేది మీరు కాదు. పెద్ద యుద్ధం చేసేవాళ్ళలాగా సిద్ధపడి వెళ్ళండి, యుద్ధ భూమిలో నిలబడండి, కానీ యుద్ధం మాత్రం చేసే దేవుడే. దేవుని స్తోత్రం. నీ పోరాటాల్లో, నీ యుద్ధాల్లో నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం ముగింపులో గుర్తుపెట్టుకోండి, వచ్చే సంవత్సరం ఆరంభంలో కూడా ఆ నూతన సంవత్సరం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతట్లో మనల్ని కాచి కాపాడిన దేవుడు వచ్చే నూతన సంవత్సరంలో కూడా మన పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన ఎన్నడు విడువడు, ఎడబాయడు. ప్రియులారా, ఇక్కడ మోషే అన్నాడు, గొప్ప కార్యం జరిగింది. ఇక్కడ యెహోషాపాతు అంటున్నాడు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయములో 17వ వచనములో, మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. ఇంకా ఆ తర్వాత మొదలైంది. ఆ రేపు ఎలా మొదలైందంటే, ఆ దినము ఎలా మొదలైందంటే, ఆ యుద్ధము యొక్క రోజు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, చప్పట్లు కొడదాం. ఇది మనం సహాయం చేస్తున్నాం కొంతమందికి మత్తు వీడిపోవడానికి. ఇంకోసారి చప్పట్లు కొడదాం. ఆ రేపు ఎలా ప్రారంభమైంది తెలుసా? రేపు యుద్ధానికి వెళ్ళండి అన్నాడు కదా యహాజీయేలు. ఆ రేపు ఎలా ప్రారంభించబడిందో తెలుసా? కృతజ్ఞతతో ప్రారంభించబడింది. ఎలా ప్రారంభించబడిందండి? చూడండి, 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు. చూస్తున్నారా? 375వ పేజీలో 20వ అధ్యాయం 21వ వచనం చదువుతూ ఉన్నాను. తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి. యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో చూడండి, స్తుతి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రమే దేవునికి స్తోత్రాలు చెల్లించి స్తుతులు చెల్లించడం కాదు, యుద్ధం అప్పుడు కూడా అలాగే ప్రారంభించబడాలి. ఎగ్జామ్ పాస్ అవ్వాలయ్యా, జాబు రావాలయ్యా, అయ్యా నన్నే పిలవాలయ్యా, నన్నే ఎన్నుకోవాలయ్యా. దేవునికి స్తోత్రం. చూడండి, యుద్ధం ఎలా ప్రారంభించబడుతుంది తెలుసా? ఇక్కడ స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. చూడండి, మొన్నే చెప్పాను, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు సైన్యం ఉంటుందా, వెనక సైన్యం ఉంటుందా? సైన్యమే కదా ముందు వెళ్ళాల్సింది. ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? దేవుని స్తోత్రం. కృతజ్ఞతలు ముందు వెళ్ళాలి దేవునికి, స్తుతులు ముందు వెళ్ళాలి దేవునికి. ప్రతి పోరాటములో జయము రావాలి అంటే, చూడాలి అందరిటూ, ప్రతి పోరాటంలో జయము రావాలంటే, ప్రతి పరీక్షలో మనము ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే ముందు వెళ్ళాల్సింది దేవునికి స్తుతి, ముందు వెళ్ళాల్సింది కృతజ్ఞత. అంతేగాని ముందు వెళ్ళాల్సింది మన బలం కాదు, మన వాళ్ళు కాదు, మన ఆయుధాలు, ఇంకొక ఆయుధం కాదు. మన ఆయుధము స్తుతి. ఆత్మ సంబంధమైన ఆయుధము దేవునికి. మన దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏమిటంటే స్తుతి. హల్లెలూయా. స్తుతి మన స్థితిని, హల్లెలూయా, స్తుతి మన స్థితిని గనుక స్తుతి. చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నా తెలుసా? పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. చెప్పండి అందరి మాట మరొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అది యెహోవా కృప నిరంతరముండును అని, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకును వారిని నియమించును. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యోదావారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, శాయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చెప్పాలి,
వీళ్ళు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో శత్రువులు అయిపోయారు, కింద పడిపోయారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని ముట్టను కూడా ముట్టల. వేరే వాళ్ళు వచ్చారు, ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. యుద్ధం చేయడానికి వచ్చారు కానీ వీళ్ళ మీదకి ఎవరు రాబోతున్నారో వాళ్ళకి తెలీదు. మొత్తం హతులైరి. అమ్మోనీయులను, మోయాబీలను, శాయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శాయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. ఇది ఎలాంటిదో తెలుసా? రాత్రులు పగలు సమాధుల్లో జీవిస్తూ రాళ్ళు తీసుకొని తనను తాను గాయపరుచుకుంటూ రక్తం కారుచున్నా కూడా కేకలు వేస్తూ కొట్టుకుంటూ చావడానికి సిద్ధమై ఉన్న దెయ్యం పెట్టిన వాడు ఉన్నాడు చూసారా? అలాంటి పరిస్థితి. తమ చావుకి తామే కారణం. వాళ్ళు వారిని చంపిన తర్వాత తమను తాము చంపుకొని. చూడండి అక్కడ చంపుకొండకు మొదలుపెట్టిరి. 24. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా, వీళ్ళందరూ వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. చదువు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. వస్తూ విస్తారమైన ధనాన్ని తీసుకొని వచ్చారు, సొమ్మును తీసుకొని వచ్చారు, అనేకమైన వాటిని తీసుకొని వచ్చారు. యుద్ధం చేయటానికి వచ్చిన వీరు యుద్ధము చేయకముందే వారు వెళ్ళిపోయారు. వారు తెచ్చినవన్నీ కూడా ఎవరికి దొరికాయి? ఇప్పుడు కొన్నిసార్లు మన మీదకి కీడు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏమొచ్చినట్టుగా? దేవుడు ఏం చేస్తాడో తెలుసు? దాన్ని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో. అనేక యుద్ధాలు నిన్ను దీవించడానికి వస్తున్నాయి. అనేక పోరాటాలు నిన్ను ఇంకొక స్థాయికి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారమైతే, దేవునిని మాత్రమే ఆశ్రయించే వారమైతే, మనము గనక ప్రతి యుద్ధాన్ని, ప్రతి పోరాటాన్ని స్తుతితో ప్రారంభిస్తే, హల్లెలూయా, మనము గనక కృతజ్ఞతలతో ప్రారంభిస్తే, ఈ పోరాటం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ప్రభువా, ఈ పోరాటాలు నాకు రాకూడదు అనుకుంటున్నాను, కానీ నా మీదకి పోరాటాలు వస్తున్నాయి ప్రభువా. ఆయనను ప్రభువా, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఈ యుద్ధం వలన నాకేమీ హాని జరగదు ప్రభువా అని అన్నప్పుడు వాళ్ళు మోయలేనంత విస్తారమైన సొమ్ము అంట. 3 రోజులు పట్టిందంట. ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు ఆ యొక్క సంపదను సమకూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు కలెక్షనే సరిపోయింది. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నా వీళ్ళు అన్నం కూడా మానేసి ఉంటారు. ఎందుకంటే ఈ విస్తారమైన ధనాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు. దొరికిన వాళ్ళకి దొరికినంత, కూర్చుకోగలిగిన వాళ్ళకి కూర్చుకున్నంత. దేవునికి స్తోత్రం. ఎవరు ఎంత కూర్చుకోగలరో, ఎంత తీసుకోగలరో అంత తీసుకోవడానికి విస్తారమైన ఆశీర్వాదము. ప్రియులారా, ఒక స్తుతితో, ఒక కృతజ్ఞతతో ప్రారంభమైన యుద్ధానికి రిజల్ట్ ఇది.
హల్లెలూయా. సో నీ యుద్ధాలను, నీ పోరాటాలను దేవుడు దీవెనగా మార్చగలడని రాత్రి నమ్ముదాం. ప్రభువా చెప్పండి, నా యుద్ధాలను, నా పోరాటాలను నాకు దీవెనగా మార్చయ్యా, నాకు దీవెనగా మార్చయ్యా. నేను దీవించబడులాగున ప్రభువా నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ప్రియులారా, మీరు ఇప్పుడు దేని గురించి భయపడుతున్నారో, మీ ఆరోగ్యం గురించి భయపడుతున్నారా, మీ ఆర్థిక సమస్యల గురించా? అయితే దేవుని స్తుతించడం ప్రారంభిద్దాం, ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభిద్దాం. ఈ సమస్య ఈ సమస్య నన్నేమి చేయలేదో, హల్లెలూయా, ఈ సమస్య నన్నేమీ చేయలేదో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆ యొక్క ఉద్దేశముతో, ఆ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుని జవాబు ఎలాగో వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుడు తప్పకుండా మనకు జవాబు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమైందంటే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చెప్పండి అందరూ, బెరాకా లోయ. ఏమిటంట? 3 దినములు సంపదను కూర్చుకున్న తర్వాత 4వ రోజున వీళ్ళు ఒక స్థలానికి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రభువా, ఎంత భయపడ్డామో నాయన, మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము, నువ్వు నిజంగా మాకు తోడుగా ఉండి ప్రభువా ఈ యుద్ధంలో మాకు సహాయం చేసావు నాయన. ఇదిగో ఎంత సహాయం చేసావంటే, మేము పోట్లాడకుండానే నువ్వు పోట్లాడావు, మేము యుద్ధం చేయకుండా నువ్వు యుద్ధం చేసావు. మా యుద్ధానికి పేరేమో మాది, యుద్ధం చేసిందేమో నీది. దావీదేమన్నాడండి? తాను పోరాడలేనంత గొప్ప వ్యక్తి, తాను ఎన్నడూ జయించలేనంత బలాఢ్యుడు తన ఎదుట ఉన్నాడు. ఎవరు అతని పేరు? గొల్యాతు. అతని దగ్గర దేవుణ్ణి ఎలా ఘనపరిచాడో తెలుసా? ఎంతగా దేవుని మహిమపరిచాడండి దావీదు. గొల్యాతును చూసి, గొల్యాతు, అసలు నువ్వు ఎందుకు పుట్టేవరా, రాక్షసుడిలాగా ఉన్నావు. అయ్యా, ఈ రాక్షసుడు ప్రభు, వీడితో నేనేం పోరాడగలను అని అంటలేదు. ఏమన్నాడు తెలుసా? ఒక మాట చదువుదామా? దావీదు మాట ఒకటి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. చూసారా దేవుని ఎంత కనపరుస్తున్నాడో? ఆయన నమ్మిన దేవుడు అంట కత్తి చేత, చెప్పండి, ఈట చేత కాదంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనుషుల దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి, మన దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. మనుషులందరూ చెప్పుకునే ఆయుధాలు మన దగ్గర ఉండవు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నది వేరు, మనుషుల దగ్గర ఉండేది వేరు. దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడిచ్చే ఆయుధాలు వేరు. కత్తి చేత ఈట చేత కాదయ్యా యుద్ధం చేసే. మరి యుద్ధం ఇంక దేంతో చేస్తారు? వీడి పిచ్చెక్కిందా వీడికి అనుకుంటారు. యుద్ధం దేంతో చేస్తారు? కత్తి కాకపోతే. ఈయన అంటున్నాడు ఆ మాట. నా దేవుడు ఎలాంటి వాడంటే, కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రం. నా ఎదుట ఉన్న ఈ యుద్ధము యెహోవాదే. నేను కేవలం యుద్ధ భూమిలోకి వెళ్ళి నిలబడతానంతే. నాకు తెలిసిందేంటో తెలుసా? నిలబడటమే నాకు తెలుసు, మిగతా పని అంతా నా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. నా దేవుడిని నేను గణపరచగలిగితే, స్తుతించగలిగితే చాలు, మిగతాదంతా నా దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
ప్రియులారా, మనము రాబోయే దినాల్లో మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎలా ప్రవర్తించాలో తెలుసా? నేను ప్రతి పోరాటంలో కూడా నిలబడతాను, నా దేవుని స్తుతిస్తాను, నా దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే. అతనేమో ఈట తీశాడు, ఇతనికి ఏం భయం లేదు అసలు. అసలు భయపడేవాడైతే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. ప్రియులారా, ఒకే ఒక్క రాయితో గొల్యాతు కింద పడిపోయాడు. దేవుని స్తోత్రం. తన కత్తితోనే గొల్యాతుని తలను తీసేశాడు. గొల్యాతు ఏ కత్తి తీసుకొని వచ్చాడో యుద్ధానికి, గొల్యాతు ఎవరి మీదకి యుద్ధానికి వచ్చాడో, ఏ కత్తితో ఎవరిని సంహరించాలనుకున్నాడు, ఆ కత్తితో వాడే పోయాడు. కారణం, దేవుణ్ణి గణపరిచే వ్యక్తి, స్తుతించే వ్యక్తి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నాడు. ఎవరండి? ఎవరు యుద్ధం చేసేది? దావీదు దినమునకు ఎన్నిసార్లు? 7 మార్లు దేవుణ్ణి స్తుతించే స్వభావంగా, నిత్యము అడవిలో గొర్రెలు కాచుకుంటూ నిత్యము ప్రభుని ఆరాధించే వ్యక్తి ఈయన. అవునా కాదా? నిత్యము దేవుని స్తుతించే వ్యక్తి ఎదుట నిలబడ్డాడు. అతను చూడటానికి పిల్లవాడే, అతను గొల్యాతు దృష్టిలో కొద్దివాడే, కానీ అతడితో ప్రమాదం. దేవుని స్తోత్రం. మిమ్మల్ని చూసినప్పుడు అందరూ అనుకోవాలి, వీళ్ళెంత అసలు, నాకు వీళ్ళ బలం ఎంత, వీళ్ళు ఏ పాటి వారు, వీళ్ళు ఏం చేయగలరు, ఈ అమ్మాయి ఏం చేయగలరు, అట్లా అనుకుంటారు. నువ్వు స్తుతించే వ్యక్తివైతే, దేవుణ్ణి గణపరిచే వ్యక్తివైతే, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, ఎవరు ఏమనుకుంటున్నారో అది కాదు, నీ గురించి నీవేమనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. దావీదేమనుకున్నాడు? బలహీనుని అనుకున్నాడా? కొట్టలేని అనుకున్నాడా? కొడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనేక సార్లు దేవుడు, నీవు ఎవరివని దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, నీవు మాత్రం అలా మాట్లాడుకో, ఇంకొక రకంగా మాట్లాడుకుంటావు. నీ గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడో, గిద్యోను పరాక్రమము గల, గిద్యోను ఏమనుకుంటున్నాడు? ఊరుకోయ్యా, నేను పరాక్రమం గలవాడనా? నేను భయపడి గానుగా చాటున నేను ఏదో పని చేసుకుంటుంటే దేవుని యొక్క యుద్ధాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంతకాలం భయపడుతున్నారేమో, భయపడొద్దు అంటున్నాడు దేవుడు. దేవుని గణపరిచే హృదయం ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరిచే ఆ హృదయం ఉన్నప్పుడు, ఆ మనసు ఉన్నప్పుడు, ఆ స్తుతి నీకున్నప్పుడు, ఆ స్తోత్రాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు భయపడొద్దు. అది ఆత్మీయమైన ఆయుధంగా నీ చేతిలో ఉన్నది. హల్లెలూయా. అది ఆత్మీయమైన ఆయుధము. నువ్వు ముందుకు వెళ్ళు, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటున్నాడు. స్తుతితో ప్రారంభిస్తే స్తుతితోనే ముగింపు దొరుకుతుంది. బెరాకా లోయ అనుభవము నాకు కావాలి ప్రభువా. ఏ అనుభవము? అయ్యా, నేను బెరాకా అనగా స్తుతి అనగా ఆశీర్వాదము. ఆశీర్వాదము, నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుటయే ఆశీర్వాదము. బెరాకా అనుభవం నాకు కావాలి ప్రభువా. నేను ఈ నిత్యము కూడా బెరాకాలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే బెరాకా పేరు పెట్టిన చర్చిలో అని కాదు దాని అర్థం. మంచిదే, అన్ని పేర్లు మనం వాడుకుంటాం బైబిల్లో కదా. బెరాకా అనుభవంలో ఉండాలి. బెరాకా అనే పేరు పెట్టిన చర్చిలో ఉండి నీకు ఆ అనుభవం లేకపోతే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి మనం? బెరాకా. ప్రియులారా, బెరాకా నా జీవితంలో ప్రభువా
నిన్ను స్తుతించాలనుకుంటున్నా, నీకు కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాను ప్రభువా. ఈ అనుభవం నుంచి నన్ను దూరంగా తీసుకొని వెళ్ళొద్దు. ఆ కృతజ్ఞత, ఆ స్తుతి నాకు అలవాటైపోవాలి. హల్లెలూయా. కృతజ్ఞత అనేది నాకు హ్యాబిట్గా మారాలి ప్రభువా. కృతజ్ఞత కలిగి ఉంటాను నిత్యము. దావీదు వలె నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిన్నటి దినాన్ని వింటున్నాం 141 కీర్తనలో, నీతిమంతుడు నిశ్చయముగా నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నిత్యము ఎల్లప్పుడు ఎల్లప్పుడు యెహోవాను స్తుతించండి. హల్లెలూయా. ఇదే దేవుని చిత్తం. ఏదో ప్రత్యేకమైన కూడికలు పెట్టుకున్నప్పుడు మాత్రమే కాదు. ఈ కూడికలు ఎందుకో తెలుసా? మనల్ని ప్రతి దినము సిద్ధపరచటానికి. హల్లెలూయా. ప్రతి దినము, మిగిలిన సంవత్సరం అంతయు కూడా ప్రతి దినము మనము స్తుతితో ప్రారంభించటానికి ఈ కూడికలు. ప్రియులారా, బెరాకా అనుభవం నాకు దయచే ప్రభువా. నేను చాలా వెనకబడి ఉన్నానయ్యా, నాకు అర్థమవుతుంది ప్రభువా. నేను అనేక సార్లు కృతజ్ఞత ఉంది కానీ దాన్ని నేను వ్యక్తపరచలేకపోతున్నాను నీ దగ్గర ప్రభువా. నాకు లోపం ఉన్నది నాయన. అనేక మందికి లోపల ఉన్న కృతజ్ఞతను బయటికి వ్యక్తపరచలేరు. దేవుని దగ్గరకు వచ్చి కూడా అంతే, చాలామంది నోరు మూసుకొని మౌనంగా ఉంటారు, అస్సలు నోరు తెరవరు, సిగ్గుపడతా ఉంటారు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? అసలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించే సమయము, ఆరాధించే సమయము, అసలు ఆ సమయానికి రారు. ఇంకా చెప్పాలంటే ఇంక వాళ్ళని ఏమందాం? దేవునికి స్తుతి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వస్తారు జేబులో వేసుకొని వెళ్ళడానికి. ఏదో ఒక వాగ్దానం దొరకకుండా ఉంటుందా, ఆ వాగ్దానం తీసుకొని వచ్చేద్దాం మనం అని చెప్పేసి. మరి నువ్వు దేవుని స్తుతించేది ఎప్పుడు, ఆరాధించేటప్పుడు? సమాజముగా కూడుకున్నప్పుడు మనము సమాజముగా మనం అందరము కూడా దేవుణ్ణి స్తుతించటము ఎంత ప్రయోజనము, అది మనకి ఎంత శ్రేయస్కరము. దేవునికి స్తోత్రం. స్తుతించాలి. స్తుతించే సమయాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి. కృతజ్ఞతలు చెల్లించే సమయాన్ని పోగొట్టుకోవద్దు. దాని తర్వాతే మనకి ఆశీర్వాదం రాబోతుంది. నాకు కొన్నిసార్లు ఏమనిపించిందో చెప్పమంటారా? చాలామంది పాటలు అయిపోయి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించాక వస్తున్నారు కానీ, కొద్ది రోజులు మార్చేద్దాం సిస్టం. ముందు ప్రారంభించగానే వాక్యం చెప్పేద్దాం. ప్రారంభ ప్రార్థన. నెక్స్ట్ ఈరోజు మనం బెరాకా లోయ గురించి ధ్యానించబోతున్నాం. వాక్యం చెప్పేద్దాం. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వస్తారుగా, అప్పుడు పాటలు మొదలు పెడదాం. అమ్మా, ఏం మాట్లాడాడు దేవుడు ఈరోజు? నా వాగ్దానం ఏంటి? ఏమో నాకేం తెలుసు. అది అయిపోయింది. దీని తర్వాత అది కదా, నీకోసం దీన్ని దానిగా మార్చాంలే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు స్తోత్రాలు చెల్లించకుండా, స్తుతించకుండా, ఘనపరచకుండా నీకు ఆశీర్వాదం వచ్చేయాలి, దేవుని మాట వచ్చేయాలి, దేవుని వాక్యం వచ్చేయాలి. మనం ఒక క్రమాన్ని నేర్చుకోగలిగితే, మనం దేవుని సన్నిధిలో అక్షయమైన దానికోసము మనము ప్రయాస పడగలిగితే, ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలీదు, సంఘం ఎంతకాలం ఉంటుందో తెలియదు. దేవుని బిడ్డలారా, అయితే మనము దేవుని ఎదుట లెక్క చెప్పే వారంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. బెరాకా, స్తుతి లోయ. హల్లెలూయా. అది పేరుకు లోయే కానీ అబ్బో, అది ఆశీర్వాదపు లోయ, అది దీవెన లోయ, అది ఆశీర్వాదపు లోయ. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోగలిగిన లోయ అది. ఎవరికి ఎంత కూర్చుకోవాలంటే అంత కూర్చుకునే లోయ. ఆ స్తుతి లోయలోకి దిగుదాం. హల్లెలూయా. ఆ స్తుతి లోయలోనికి వెళదాం ప్రియులారా. ఎందుకు మనం దీవించబడము? ఖచ్చితంగా దీవించబడతాం. గనుక కృతజ్ఞత మన జీవితంలో భాగమైపోవునుగాక. నా అంతరంగమునున్న సమస్తమా. చెప్పండి, మరలా చెప్పండి.
నా లోపల ఉన్న సమస్తమా. అది ఆయన చెప్తుంది. ఓ నా గుండె, ఆయన్ని సన్నతించు, స్తుతించు. నాకున్న ఊపిరితిత్తులారా, నా అంతరంగంలో ఉన్న ప్రతి భాగమా ఆయన స్తుతించు. నా కిడ్నీలారా, యెహోవాను సన్నతించండి. నా సమస్తమా సన్నతించండి. అలా అయిపోవాలి మనం. దేవుని స్తోత్రం. మనం బయట వెళ్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. లోపల మాత్రం స్తుతి యాగము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బెరక అనుభవము మనందరికీ దయచేయును గాక. తలలు వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.